కాదండి మేము ఏం అడుగుతావు డాడీ ఏం అడుగుతావు ఆ సమస్య ఉంది ఎందుకు మాట్లాడతారు మండిపోయినారు కదా ఎవరు చెప్పాలి ఇవేదో పార్టీలతో అడుగుతుంటే అతను అడుగుతో సెలవు తీసుకుంటాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి? అడుగుదామని కాదు, అతను అడుగుతుంటే మన మీద ఏదో గొడవ చేస్తాడు, అతను సెలవు కావాలి. అంటే బాబు మాట్లాడకండి, నువ్వు మాట్లాడక ఇంకా అదే ఇంకా వదిలేదు బాబు, వదిలేదు బాబు. బాబు నీ మాట విన్నా, ఇంకా నీ మాట విన్నా విన్నాం. అలాగా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఏ ప్రభుత్వం చేయలేదు. ఎవరెవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇటువంటి మాడితే అసలు ఒప్పుకోం. ఈవేళ ఈ ప్రభుత్వం గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని చేసింది అంటే ఖచ్చితంగా ఈ ప్రజలకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ, నిర్వాసితులకు కానీ ఏమి చేసినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసిందని గౌరవంగా చెప్పుకుంటూ ఉన్నాం. అంతే తప్ప ఎవరు కూడా చేసేవాళ్ళు లేరు ఇక్కడ. అందుకని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవే కాదు, నిర్వాసితులే కాదు, అలాగే ఇవన్నీ ప్యాకేజీలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఎన్నో పెన్షన్ ఇచ్చారు, ఎన్నో అమ్మఒడి ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, ఇవన్నీ కూడా చేశారు. ఈవేళ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిర్వాసితులు ఈవేళ ఆ గ్రామం నుంచి బయటకు ఉంటారు. ఈవేళ అక్కడ కూర్చుని వాననక ఎండనక తుఫాననక వరదలు వస్తే హలో పొలో అని బాధపడేవారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి కనీసం